ఎవరెన్ని సంకల్పాలు చేసినా భగవంతుని సంకల్పమే నెగ్గుతుంది. అశేష భక్త జనాల ఆవేదనకు ఊరట లభించింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే పెన్నిధిని హృదయ సాక్షిగా కోట్లాది మంది భక్తులు గురువుగా దైవంగా ఆశ్రయించిన శ్రీ సాయినాథుని అసత్యమైన మాటలతో, అవమానకరమైన దృశ్యాలతో, తప్పుదోవ పట్టించే ప్రచారాలతో సామాజిక మాధ్యమాలలో, ముఖ్యంగా యూట్యూబ్లో చేసిన వీడియోలు ఎన్ని కోట్ల హృదయాలను గాయపరిచాయో లెక్కలేదు. అయినా నిజమైన సాయి భక్తులు ఆయన పాదాలను వీడలేదు, సహనాన్ని కోల్పోలేదు. సాయినాథునిపై అపార విశ్వాసంతో న్యాయం కోసం నిరీక్షించారు. ఆ నిరీక్షణకు అద్భుతమైన ఫలితం దక్కింది. సచ్చిత్ ఆనందరూపుడైన సాయినాథుడు సత్యానికి నిలువెత్తు నిదర్శనం. సత్యాన్ని కొంతకాలం కప్పెట్టగలరు, కానీ శాశ్వతంగా మరుగుపరచలేరు. సత్యమేవ జయతే. శ్రీ సాయినాథునిపై శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ గురించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న తప్పుదోవ పట్టించే మరియు పరువు నష్టం కలిగించే కంటెంట్కు వ్యతిరేకంగా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ గత కొద్ది కాలంగా సాగిస్తున్న నిరంతర న్యాయ పోరాటంలో ఒక ముఖ్యమైన విజయాన్ని సాధించింది. 2026 ఆగస్టు 13న జారీ చేసిన ఒక కీలక తీర్పులో భారత ప్రభుత్వ గ్రీవెన్స్ అపీలేట్ కమిటీ 24 గంటల లోపల షిరిడీ సాయినాథునిపై చేసిన అభ్యంతరకర వీడియోలను, కథనాలను తొలగించాలని సంబంధిత డిజిటల్ ప్లాట్ఫామ్స్ ను ఆదేశించింది. తప్పుడు మరియు కల్పిత వాదనలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో, ముఖ్యంగా యూట్యూబ్లో ప్రచారమవుతున్న సుమారు 35 వీడియోల వల్ల ఇటువంటి సమస్య తలెత్తింది. ఈ కంటెంట్ శ్రీ సాయిబాబా యొక్క మరియు షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ యొక్క కీర్తి ప్రతిష్టలను మలినం చేసిందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది భక్తుల మతపరమైన మనోభావాలను గాయపరిచిందని సంస్థాన్ ట్రస్ట్ పేర్కొంది. ఈ విషయంపై శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్లో సామాజిక మాధ్యమాల్లో శ్రీ సాయిబాబాపై దుష్ప్రచారం చేసే ఈ వీడియోలు ప్రజలను మోసం చేస్తున్నాయని, శ్రీ సాయి చరిత్రను వక్రీకరిస్తున్నాయని, మతపరమైన తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తున్నాయని, అలాగే మత విద్వేషాన్ని రెచ్చగొట్టి మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రణాళికాబద్ధంగా నిరంతరమైన డిజిటల్ ప్రచారాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ట్రస్ట్ ఆరోపించింది. సమాచార సాంకేతిక పాలన సెంటర్ అండర్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెజీమ్ క్రింద కేంద్రం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ అపీలేట్ కమిటీతో సహా వివిధ అధికారులను ఆశ్రయించినప్పటికీ ఆ కంటెంట్ సామాజిక మాధ్యమాల్లో అందుబాటులోనే కొనసాగుతోందని, ఇది భక్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని, రాజ్యాంగం ప్రకారం వారి హక్కులను ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. సమాచార సాంకేతిక నిబంధనల్లోని ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం క్రింద యూట్యూబ్ సంస్థకు చేసిన వివరణాత్మక ఫిర్యాదులకు పరిష్కారం లభించకపోవడంతో జూలై 29న ఫిర్యాదుల అపీలేట్ కమిటీ ముందు అప్పీలు దాఖలు చేసినట్లు సంస్థాన్ ట్రస్ట్ పిటిషన్లో పేర్కొంది. అలాగే ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఒక సమగ్ర వినతిపత్రం పంపినట్లు కూడా సంస్థ పేర్కొంది. అయితే యూట్యూబ్లోని వీడియో పోస్టింగ్ల సత్యసంధతపై తీర్పు చెప్పే స్థితిలో మేము లేమని, మరియు కేవలం ఆరోపణల ఆధారంగా వీడియో పోస్టింగ్లను తొలగించము అనే కారణాంతరాలతో యూట్యూబ్ ఆ కంటెంట్ను తొలగించడానికి నిరాకరించిందని, మరియు నేరుగా ఆ వీడియోలను అప్లోడ్ చేసే అప్లోడర్లను గాని కోర్టును గాని సంప్రదించమని షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ను యూట్యూబ్ కోరిందని పిటిషన్లో సంస్థాన్ ట్రస్ట్ పేర్కొంది. ఈ విషయం యొక్క ఆవశ్యకతను గమనించి ఢిల్లీ హైకోర్టులో షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ స్పందిస్తూ 7 రోజులలోగా కారణాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేయాలని మరియు 2026 ఆగస్టు 19లోగా నిబంధనల నివేదికను సమర్పించాలని గ్రీవెన్స్ అపీలేట్ కమిటీని ఆదేశించింది. జస్టిస్ డాక్టర్ స్వర్ణకాంత్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన విచారణల అనంతరం ఆగస్టు 13న గ్రీవెన్స్ అపీలేట్ కమిటీ తన తీర్పును వెలువరిస్తూ ఆ కంటెంట్ను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. శ్రీ సాయిబాబాపై దుష్ప్రచారాలతో చేసిన వీడియో కంటెంట్లు ప్రజల మతపరమైన మనోభావాలను దెబ్బతీసి మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా ఉన్నాయని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతిష్ట హక్కు అంటే రైట్ టు రెప్యుటేషన్ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. భావప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని అవతలి వారి ప్రతిష్టకు మనోభావాలకు భంగం కలిగిస్తాను అంటే కుదరదు అని
కేంద్రం స్పష్టంగా నిరూపించింది. ఈ విధంగా 2026 ఆగస్టు 13న ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేసే గ్రీవెన్స్ అపీలేట్ కమిటీ శ్రీ సాయిబాబాపై అత్యంత హేయంగా ప్రసారం చేయబడిన సుమారు 35 అభ్యంతరకర వీడియోలను 24 గంటల్లో సామాజిక మాధ్యమాల నుండి తొలగించాలని ఉత్తర్వు జారీ చేసింది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ శ్రీ గోరక్ష గదిల్కర్ గారి మార్గదర్శకత్వంలో మొత్తం ఈ న్యాయ ప్రక్రియ పటిష్టంగా కొనసాగింది. శ్రీ గోరక్ష గదిల్కర్ గారు న్యాయ విచారణలకు వ్యక్తిగతంగా హాజరై అమిత భక్తి శ్రద్ధలతో ఈ మహత్కార్యాన్ని సాధించారు. శ్రీ సాయిబాబా గౌరవాన్ని, సంస్థాన్ ప్రతిష్టను మరియు లక్షలాది భక్తుల విశ్వాసాన్ని కాపాడటానికి సంస్థాన్ భవిష్యత్తులో కూడా అవసరమైన అన్ని చట్టపరమైన మరియు పరిపాలనా చర్యలను కొనసాగిస్తుందని శ్రీ గోరక్ష గదిల్కర్ గారు పేర్కొన్నారు. ఇది కేవలం గెలిచిన ఒక న్యాయ పోరాట కథ కాదు, కోట్లాది సాయి భక్తుల ఆవేదనకు లభించిన ఊరట. ఇది వారి సహనానికి ఒక సమాధానం. శ్రీ సాయినాథుడు బోధించిన శ్రద్ధ సబూరీలకు లభించిన ప్రతిఫలం. అసత్యం ఎంత గట్టిగా అరచినా సత్యం నిశ్శబ్దంగానే గెలుస్తుంది. జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్. జై గురుదేవ. శ్రీమాత్రే నమః.